మనకి ఎవ్రీ బ్యాచ్ కంప్లీషన్కి ముందు ఒక ఫీడ్బ్యాక్ సెషన్ ఉంటుంది. అంటే జస్ట్ లైక్ ఒక మన ఎప్పుడైతే ఈ 40 డేస్లో SAP FICO అని చెప్పి కోర్స్ స్టార్ట్ చేసామో అప్పటి నుంచి జనరల్గా అన్ని బ్యాచ్లకి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది. మీరు 9th బ్యాచ్, సో 8th బ్యాచ్, 7th బ్యాచ్, అలాగే 6th బ్యాచ్ అందరి ఫీడ్బ్యాక్ని కూడా జనరల్గా తీసుకోవడం జరుగుతుంది. సో మరి ఇక్కడ అందరూ కూడా ఆల్మోస్ట్ 9th బ్యాచ్ వాళ్ళు ఉన్నారు. సో మరి ఈ ట్రైనింగ్ సెషన్స్ మీకు మ్యూట్లో పెట్టండి అందరూ కూడా. ఈ ట్రైనింగ్ సెషన్స్ మీకు ఎలా యూజ్ అయ్యాయి? ఈ ట్రైనింగ్ సెషన్స్ మీకు నెక్స్ట్ స్టెప్ అంటే రానున్న రోజుల్లో మీరు జాబ్ కొట్టడానికి కానీ సో జాబ్ సర్వైవల్ కానీ ఏ విధంగా మీకు యూజ్ అవుతాయి అనే దాని గురించి జస్ట్ లైక్ ఫీడ్బ్యాక్ ఎవ్రీ బ్యాచ్కి తీసుకోవడం జరుగుతుంది. కామన్గా మీ బ్యాచ్ కూడా ఫీడ్బ్యాక్ అనేది అడుగుతున్నాము. సో ఫస్ట్ మీరు 9th బ్యాచ్లో ఉన్న వాళ్ళు 1 by 1 ఈ బ్యాచ్ సంబంధించిన ఫీడ్బ్యాక్ అనేది అంటే ఈ క్లాస్ సంబంధించి మీకు ఎలా అనిపించింది, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎలా యూజ్ అయ్యాయి, సో రియల్ టైంలో ఇంటర్వ్యూస్కి కొట్టగలిగే కెపాసిటీ అనేది వచ్చిందా రాలేదా, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయి. సో జస్ట్ లైక్ ఈ సెషన్ ఇది అందరికీ కూడా కామన్గా తీసుకోవడం జరుగుతుంది. I will start one by one. So I will start with A letter. Akhil. Mute lo unnaru. And so anyone please start. So ఎవరైనా సరే స్టార్ట్ చేయండి. ఎవరితో స్టార్ట్ చేయమంటారు? So Bhaskar. I can expected. Yeah. Okay. So as expected, before joining the classes, me videos follow avadam about more than 2 months approximately. So close to 3 months ga me videos follow avadam. Then ఒక అంటే ఆ వీడియోస్ చూసిన తర్వాత ఒక నమ్మకం వచ్చాకనే దెన్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం, ఆ తర్వాత మీ క్లాస్లో జాయిన్ అవ్వడం జరిగింది. బట్ ఆల్రెడీ క్లోజ్ టు పీపుల్స్ లీడర్ పొజిషన్లో ఉన్నాను కదా, మళ్ళీ SAP కన్సల్టెంట్ వైపు ఆల్రెడీ ఎండ్ యూజర్లో మంచి పొజిషన్లో ఉన్నాను, హ్యావింగ్ గుడ్ శాలరీ. బట్ మళ్ళీ SAP కన్సల్టెంట్ వైపు టర్న్ అయిపోతే అది నా ఫ్యూచర్కి ఎంతవరకు యూజ్ అవుతుంది, ఎంతవరకు మీ క్లాసెస్ నాకు ఉపయోగపడతాయి అనే ఒక థాట్లో ఐ టుక్ సమ్ టైమ్. సో వెదర్ దిస్ ఈజ్ రైట్ డెసిషన్ ఆర్ రాంగ్ డెసిషన్ అనేది డిసైడ్ చేసుకోవడానికి కొంచెం టైం తీసుకున్నాను. బట్ 1 by 1 మీ క్లాసెస్ మీ డైలీ మీ క్లాసెస్ యూట్యూబ్లో వినడం, ఆ తర్వాత మీ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ కూడా చూడడం, ఆ తర్వాత మీ మాక్ ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే మీరు ఇచ్చే ఇన్స్పిరేషన్ ఏదైతే టాక్స్ ఉన్నాయో, ఆ తర్వాత ఏదైతే స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ ఇవన్నీ ఉన్నాయో, సో ఇవన్నీ విన్న తర్వాత దెన్ ఐ డిసైడెడ్ ఓకే, సో దిస్ ఈస్ గోయింగ్ టు బి ద రైట్ డెసిషన్. ఈవెన్ దో ఇండివిజువల్లో మంచి పొజిషన్లో ఉన్నాగా కూడా ఇప్పుడు నేను ఈ SAP కన్సల్టెంట్ కనుక చూస్ చేసుకుంటే ఐ థింక్ చాను సార్ ఈజ్ ద రైట్ పర్సన్ అని డిసైడ్ అయ్యాకనే దెన్ మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాను. దెన్ ఫైనల్లీ ఐ మీన్ 9th బ్యాచ్. ఓకే. ఏ ఎక్స్పెక్టేషన్స్ అయితే వచ్చానో నేను, you fulfilled 99.99% because I don't believe in 100% always. Okay. So 99.99% you fulfilled. I have no regrets. అంటే నేను వర్క్ చేసుకుంటూ ఆ తర్వాత మీ క్లాసెస్ వింటూ, అంటే ఏదైతే ఆ స్ట్రగుల్ ఉందో టైం మేనేజ్మెంట్ కానీ లేదంటే ఏదైతే ఉందో
మీ క్లాసెస్ జాయిన్ అయిన తర్వాత డిజర్వ్ అనిపించింది. ఏదైతే మీ క్లాసెస్ వింటున్నారో ఏదైతే టైం మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఆ స్ట్రగుల్ లిటిల్ బిట్ ఏదైతే నేను ఫేస్ చేస్తున్నానో ఇట్ డిజర్వ్ అనిపించింది. సో మీ క్లాసెస్ వినడం ఇట్ డిజర్వ్. సో ఆ పెయిన్ తీసుకున్నా లేకపోతే ఆ ఎక్స్ట్రా వర్కింగ్ అవర్స్ అంటే వన్స్ నేను ఆఫీస్ ఫినిష్ అయిన వెంటనే మళ్ళీ మీ క్లాసెస్ జాయిన్ అయ్యేవాను. సో ఇట్ టేక్స్ అప్ టు 12 అవ్వచ్చు, 1 అవ్వచ్చు. ఇనిషియల్ స్టేజ్లో మనం 12-1 ఈజీగా అయింది. బట్ ఇప్పుడు 1 అవర్ క్లాసెస్ ఉండడం వల్ల తగ్గింది. కానీ బట్ ఇనిషియల్ స్టేజ్లో మనకు 11:30, 12 ఆ టైం వరకు అయిపోయింది. అవన్నీ ఫేస్ చేసినా కూడా ఐ ఫీల్ ఇట్ డిజర్వ్ అనేది చాలా అంటే నాకు ఐ ఫీల్ వెరీ సాటిస్ఫైడ్. 0.01% కూడా ఎక్కడ నాకు రిగ్రెట్ ఫీల్ అవ్వలేదు. సో ఐ కెన్ సే వన్ థింగ్ ఈస్ యు ఆర్ ద బెస్ట్. ఈవెన్ దో నాకు ఫ్యూచర్లో ఎంతమంది ఒకవేళ ఒకసారి నేను ఎస్ఏపీ కన్సల్టెంట్కి వెళ్ళిన తర్వాత కూడా చాలా మంది కొలీగ్స్ తగలొచ్చు, వాళ్ళ ట్రైనర్ గురించి కానీ ఏదైనా కూడా వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. నాట్ ఫ్రమ్ యూ, అదర్ ఎవరైతే ట్రైనర్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. బట్ ఐ కెన్ సే దట్ యూర్ ఇన్ ద టాప్. మరి ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇచ్చినా ఈవెన్ దో వాళ్ళ ట్రైనర్కి వాళ్ళు 100% మార్క్స్ ఇచ్చినా ఐ కెన్ సే దట్ you are the top in that. Thank you very much. I can strongly say that. So if దాన్ని మీరు నెంబర్స్ లో కౌంట్ చేస్తే I can say that out of 10 I'll give you 9.99. Thank you so much. So next మనకి 10 years ఎక్స్పీరియన్స్ రైట్ చాన్. ఓకే. సో నెక్స్ట్ మరి ఇంకా ఎక్స్పీరియన్స్ పర్సన్ చూసుకుంటే కిషోర్ ఉన్నాడు. సో కిషోర్ మీకు ఎలా యూజ్ అయినాయి సెషన్స్? రెండు కిషోర్లు ఉన్నారు. కిషోర్ కిషోర్ కూర్చితో మాట్లాడుతున్నాను. అయితే నేనే. Chams, honestly, to be very frank, actually I have contacted you. Exactly, I didn't remember. June or July, I connected you with you already. Okay. When I was in Bangalore, I spoke with you regarding. అండ్ దట్ టైం నాకు మీ టైమింగ్ సెట్ అవ్వలేదు. ఐ మీన్ మీరు ఇచ్చే క్లాస్ టైంకి నా ఆఫీస్ టైంకి సెట్ అవ్వలేదు. సో ఒక సైడ్ నేను ఇటు ఆడిట్ ఫార్మ్స్ చూసుకుంటా ఉండాలి, ఎందుకంటే మా ఆఫీస్ కంప్లీట్లీ ఆడిట్లో ఉంటుంది అండ్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ బిగ్ ఎంఎన్సీ. సో మంత్ ఎండ్ వచ్చిందంటే లాస్ట్ 10 days అది ఆల్రెడీ తెలిసిందే మీకు, వాసిపోద్ది అది. సో మేనేజ్ చేయగలనా లేదా, లేట్ నైట్ అవుతుంది, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ నా షిఫ్ట్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 6కే స్టార్ట్ అయిపోతుంది. సో ఆ సిచ్యువేషన్లో ఆలోచించుకుంటా ఉండేసరికి 2 months గడిచిపోయింది. సో లేటర్ ఎనీవే వి విల్ కనెక్ట్ అని చెప్పి నా ఆఫీస్ టైమింగ్స్ అడ్జస్ట్ చేసుకొని నేను కనెక్ట్ అయ్యాను. హానెస్ట్లీ బీ సే ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ యువర్ ట్రైనింగ్. అండ్ స్టిల్ కన్సల్టెంట్గా వెళ్ళాలి అనేది ఇప్పుడుంది కాదు, నాకు లాస్ట్ 2-3 years నుంచి ఉంది. వెన్ ఐ వాజ్ ఇన్ మొరాకో, I was seeing many people there, those who are working in a SAP FI side. Whatever I know, they doesn't know what they're doing. Okay. So అక్కడ వాళ్ళు తీసుకునే సాలరీస్ నేను తీసుకునే సాలరీస్ డాలర్స్లో ఈక్వల్గా ఉన్నాయి. బట్ వెన్ ఐ కేమ్ బ్యాక్ టు ఇండియా, ఐ ఫీల్ గిల్టీ టు టేక్ దిస్ సాలరీ, హానెస్ట్లీ వి టు సే. సో ఏం చేయాలి, మన అక్కడ వాళ్ళకే అంత నాలెడ్జ్ లేదు, మనం అడుగుతున్నారు, మనకి ఎంత నాలెడ్జ్ ఉండి కూడా మనం ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాం ఒక ఆలోచనతో మిమ్మల్ని కనెక్ట్ అయ్యాను. సో నాకు ట్రైనింగ్ పరంగా ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. మీ 10 out of అంటే ఐ కెన్ గివ్ 9.5. ఓకే, సో థ్యాంక్ యూ. 5 ఎందుకు అంటున్నానంటే నా సైడ్ నుంచి ఓన్లీ వన్ థింగ్, మన దాంట్లో ఫ్రెషర్స్ ఉంటారు, నేను కానీ భాస్కర్ గారు కానీ వీ బోత్ ఆర్ ఇండివిజువల్స్, వీ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ సైడ్ అండ్ వీ బోత్ ఆర్ ఇన్ గుడ్ పొజిషన్. మీ ఇద్దరిని మెయిన్ ఫస్ట్ మిమ్మల్ని పేరు పెట్టి పిలవడానికి కారణం ఏంటంటే you guys have some experience in end user level, so you both are working in a higher position. That is the reason I just connected you. మంచి పొజిషన్లో ఉన్నా సరే సింపుల్గా చెప్పాలంటే జాబ్ సాటిస్ఫాక్షన్ లేదండి మాకు, హానెస్ట్లీ చెప్పాలంటే. ఎందుకంటే వేరే మై కజిన్స్ కానీ వీళ్ళందరం చూసుకుంటే ఎవరిని అడిగినా ఐటీ అంటున్నారు. ఏ టెక్నాలజీని ముందు క్వశ్చన్ చేస్తున్నారు ఫస్ట్. నాకు అది కొంచెం ఇబ్బంది అనిపించేసింది. సో వెళ్ళిపోదాం, మంచి శాలరీ తీసుకున్నా కానీ సాటిస్ఫాక్షన్. ఇప్పుడు మీకు ఆ ఇబ్బంది ఉండదులేండి. ఈవెన్ ఐఎమ్ టేకింగ్ మై సాలరీస్ ఈక్వల్ టు దెమ్ ఆల్మోస్ట్. ఇంకా మీ శాలరీ అనేది వాళ్ళకంటే ఎక్కువే ఉంటుంది, ఇక్కడ స్టార్ట్ చేసుకోండి.
ఒకటి నా సైడ్ నుంచి మీకు యాక్చువల్గా నేను డైరెక్ట్గా మీట్ అవుదాం అనుకున్నాను, బట్ ఓపెనింగ్ సెరమనీకి మేబీ నేను రాకపోవచ్చు, బట్ లేటర్ నాకు గుంటూరు వెరీ నియర్ బై, మీకు ఐడియానే ఉంటుంది సత్తనపల్లి. సో నేను చాలా నియర్ బై, నేను అలా అక్టోబర్ ఎండింగ్లో కానీ అలా మార్చి గుంటూరు వచ్చే ప్లాన్ ఉంది. సో వద్దాం అనుకున్నాను. మీ హానెస్ట్ రివ్యూ డైరెక్ట్లీ మీకు అక్కడ స్టూడెంట్స్గా ఇద్దాము ఒక కొంచెం టైం అని చెప్పి నేను ప్లాన్ చేసుకున్నాను. రండి అక్టోబర్ 9th రండి కుదిరితే. అక్టోబర్ 9th యాక్చువల్లీ ఐ హ్యావ్ సమ్ అదర్ ప్లాన్స్, అందుకని రాలేకపోతున్నాను. ఓకే ఓకే ఓకే. సో నా సైడ్ నుంచి నేను ఒక్కటే చెప్పగలను, కొంచెం డౌట్స్ కూడా కొంచెం టైం అలాట్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఓకే. ఏంటంటే మనం డౌట్స్ సెక్షన్ అనేది అసలు పెట్టుకోవట్లేదు మోస్ట్లీ. ఓకే. అది ఒక 10 minutes 15 minutes అలాట్ చేసుకుంటే ఆ డౌట్ సెషన్ మేబీ అందరూ ఒకేలాగా ఉండలేం కదా. సో ఆ డౌట్స్ కొంతమందికి డౌట్స్ వస్తున్నాయి, వాళ్ళు ఏం చేయాలి అనేది కొంచెం ఐడియా నాలెడ్జ్ కానీ షేర్ చేసుకుంటే ఒక 10 to 15 minutes డౌట్ సెక్షన్ పెట్టుకుంటే బాగుంటుంది నా ఒపీనియన్. హలో, నా వాయిస్ వినపడుతుందా అందరికి? నన్ను కిక్ అవుట్ చేశారు ఎవరు? నన్ను కూడా కిక్ ఆఫ్ చేశారు. ఓకే, నో ప్రాబ్లం, చెప్పండి. అపార్ట్ ఫ్రమ్ దట్ యు ఆర్ ది బెస్ట్ ట్రైనింగ్ ఐ కెన్ సే. మీరు ఇచ్చిన అంటే యాక్చువల్గా మీరు చెప్పినట్టు ఎస్ఐపి ఈజ్ ద బిగ్గెస్ట్ ఓషన్, కానీ ఎలా చదవాలి ఏంటి అనేది ఆ స్ట్రాటజీ అనేది నేను మీ దగ్గర నుంచి చూశాను. ఎవరైనా సరే మీరు చెప్పినట్టు జిఎల్ ఏపీఐఆర్ ఈ 3 కాన్సన్ట్రేషన్ మెయిన్ ఉంటుంది, మిగతా వాటిని ఏరియాని వర్క్ అలా టచ్ చేసి వెళ్ళిపోతున్నారు. బట్ మీ స్ట్రాటజీ, మీ ప్లానింగ్, మీ యాటిట్యూడ్, ఎవ్రీథింగ్ ఆసమ్. దేర్ ఈస్ నో కంప్లైంట్ అబౌట్ ఇట్. ఎందుకంటే మీరు ఇండివిజువల్గా కేర్ తీసుకునే వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మనీ తీసుకుంటారు, చెప్పేస్తారు, వెళ్ళిపోతారు. బట్ ఇండివిజువల్ కేరింగ్ అనేది 10 మందిలో 9 మంది ఉండదండి, అది పక్కాగా చెప్తున్నాను నేను. ఓకే. కానీ మీరు ప్రతి ఒక్కరు నా స్టూడెంట్ అనేవాడు పైకి రావాలి అని మీరు చెప్తున్నా చూసారు, ఆ పాయింట్కి మీకు ఫిదా. అంతకంటే నా దగ్గర వేరే డైలాగ్ లేవు. థ్యాంక్స్ ఫర్ యువర్ ఆల్వేస్ సపోర్ట్ అండ్ ఫ్యూచర్ ఆల్సో వీఆర్ లుకింగ్ ఫర్ యువర్ సపోర్ట్. డెఫినెట్లీ. అండ్ ఐ విల్ మీట్ యూ ఇన్ అక్టోబర్ ఎండింగ్ మోస్ట్ ప్రాబబ్లీ ఇన్ డైరెక్ట్లీ. షూర్ డెఫినెట్ గా రండి, ఆఫీస్ రండి, యు ఆర్ వెల్కమ్. డైరెక్ట్ గా నేను అక్కడికి వచ్చి మీకు థ్యాంక్స్ చెప్పాలని అనుకున్నాను, బట్ అన్ఫార్చునేట్లీ మీరు ఇప్పుడు అడిగారు కాబట్టి చెప్తున్నాను నేను. ఓకే, నో ప్రాబ్లం. సో జాబ్స్ డెఫినెట్లీ ఐ హ్యావ్ టు చేంజ్ నౌ బికాస్ పొజిషన్ లో ఉన్నా. నాకు ఓన్లీ 90 days ప్రాబ్లమే ఉంది నాకు ఎక్కువగా ఫేసింగ్. సో అది కూడా షార్ట్ అవుట్ చేసుకుంటున్నాను. 2 to 3 కంపెనీస్ అటెండ్ అవుతున్నాను కూడా. 90 days అంటే దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్. యాక్చువల్ ఫ్రెండ్స్ రెఫరింగ్ మీ 90 days యాక్సెప్ట్ చేయరనే చెప్తున్నారు వాళ్ళు. సో అది ప్లాన్ చేయాలి నేను. ఓకే. వన్స్ నాకు జాబ్ వచ్చిన తర్వాత డైరెక్ట్ మీ దగ్గరికి వచ్చేస్తాను, ఒకరితో పని లేదు. ఆఫర్ లెటర్ తీసుకొని మిమ్మల్ని కలుస్తా. డెఫినెట్ గా ఆఫర్ లెటర్ తో రండి, యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. అండ్ ఆల్వేస్ ఐ యామ్ వెరీ థాంక్ఫుల్ సార్, ఆల్వేస్ ఐ యామ్ వెరీ థాంక్ఫుల్. నో ప్రాబ్లం. సో ఇంకా మనకి ఇక్కడ హైలీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఈ ఫీల్డ్ లో మరి ఆరితేరిపోయిన వినయ్ ఉన్నాడు. సో వినయ్ చాలా చోట్ల కోచింగ్ తీసుకున్నాడు, సో చాలా మనీ ఇన్వెస్ట్మెంట్ చేశాడు. సో వినయ్ మీరున్నారా? హాయ్ సార్. సో ఈ ట్రైనింగ్ సెషన్స్ మీకు ఎలా యూజ్ అయినాయి? మీరు చాలా చోట్ల ట్రైనింగ్ ఇస్తున్నారు, స్ట్రగుల్ అయ్యారు, అర్థం కాక కొంతమంది మిమ్మల్ని చీట్ చేశారు డ్యూరేషన్ లో. ఈ షార్ట్ డ్యూరేషన్ మీకు ఎలా యూజ్ అయింది? First of all, thank you so much for everything, sir. I don't know. Right now, I'm in confusion, like where to start. First, I would say from bottom of my heart, I really sincerely thankful to you. Almost, I'm in a good moment right now. ఎక్కడి నుంచి చెప్పాలో అర్థం అవ్వట్లేదు, బట్ ఐ స్టార్ట్ ఇట్ సార్ ఎనీహౌ. ఐ డోంట్ నో సార్, చాలా మంది నేను బేసిక్లీ చూస్తున్నాను, చాలా మందికి లైఫ్ చేంజింగ్ ఫ్యాక్టర్ అనేది అయ్యింది మీ కోచింగ్, అండ్ స్టెప్పింగ్ స్టోన్ కూడా మారింది, వాళ్ళ కెరియర్ అనేది చేంజ్ ఆల్మోస్ట్ అయ్యింది. ఐ డోంట్ నో హౌ మచ్ దే ఆర్ థ్యాంక్ఫుల్ టు యూ, ఐ డోంట్ నో. అండ్ మీరు ఒక జెన్యున్గా చెప్తున్నాను, మీరు ఒక ఆల్మోస్ట్ నవ్ డేస్ ఒక యూట్యూబ్ సెన్సేషన్ ఇన్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో. ఓకే. లైక్ మీ సబ్స్క్రిప్షన్ చూస్తేనే మాకు తెలుస్తుంది లైక్ వాట్ యువర్ ర్యాపిడ్లీ గోయింగ్ అని చెప్పేసి. మన రైవల్రీ ఎవరు ఉన్నారు వాళ్ళని కూడా బీట్ చేశారు ఆల్మోస్ట్ మీరు నేషనల్ లెవెల్లో. అండ్
Yes. ఏం లేదు సార్, సింపుల్ నా సైడ్ నుంచి 10 ఆఫ్ 9.5 ఇవ్వగలుగుతాను మీకు రేటింగ్ అనేది. బట్ ఐ డోంట్ నో నేను రేటింగ్ ఇచ్చేంత అది ఉందో లేదో, బట్ వాట్ మై ఫీలింగ్స్ ఆర్ అప్ టు యూ, మీ గురించి. అండ్ కీప్ అప్ ద గుడ్ థింగ్ సార్ ఇలానే. అండ్ ప్లీజ్ ఇంకా డెవలప్ చేయండి సార్ ఈ ఆన్లైన్ సెషన్స్ అనేవి. మోస్ట్లీ ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఫ్రమ్ people Kashmir to Kanyakumari, they can able to connect with you by sitting in a remote place, sir. Definitely. We are not stopping online training sessions. Yes. We will continue as usual. ఎప్పటిలాగే కంటిన్యూ చేస్తాం. And as usual, like yes, మీరు చెప్పినట్టు so many trainers I met in my lifetime. You are the unique person, sir. ఒక పర్సన్కి ఎక్కడ కిక్ దొరకాలో అక్కడ మీరు ఇస్తారు సార్. సో దిస్ ఇస్ వాట్ ఐ కెన్ సే entirely. Thank you. Thank you so much. Thank you so much. Thank you so much for everything. Yeah. See, and so next ఇంకా ఎవరు చెప్తారు? 1 by 1 స్టార్ట్ చేయండి. అలెక్స్ మేడం. అలెక్స్ వి. నా వాయిస్ మీ అందరికి కనబడుతుందా? అలెక్స్ వి ఆర్ అంజీ రెడ్డి, అవినాష్? Hi sir, Rajneesh. Hi. First of all, thank you sir. Thank you కన్నా పెద్ద పదవి చెప్పండి. Because I was an end user sir, already 2 years back నేను కెరీర్ స్టార్ట్ చేశాను. మీ వాయిస్ కొంచెం స్లోగా ఉంది, కొంచెం పిచ్ పెంచండి కొంచెం. Is it okay sir now? Yeah. నేను ఆల్రెడీ 2 years బ్యాక్ నా కెరీర్ స్టార్ట్ చేశాను సార్ యాజ్ అన్ ఎండ్ యూజర్. బట్ నాకు ఈ కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు when we joined in a company, they will give some KT from some other trainers or something. Okay. That only for one area. KT కూడా జస్ట్ ఒక 30 days to 40 days లో క్లోజ్ చేస్తారు. అండ్ 30 days to 40 days ఓన్లీ వన్ ఏరియా మీదే ఫోకస్ చేస్తారు. డైలీ ఉన్నట్టు 1 hour 1.5 hour సెషన్స్ ఉంటాయి. ఈ ఓన్లీ వన్ ఏరియా మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. బట్ మీరు ఆ 40 days లో టోటల్ ఎస్ఐపి మొత్తాన్ని ఎలా కవర్ చేస్తారన్న థాట్లో నేను ఫస్ట్ మిమ్మల్ని రీచ్ అవుట్ అయ్యాను. బట్ వన్స్ వీడియోస్ చూసినప్పటి నుంచి, వన్స్ క్లాసెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇక్కడ వరకు చాలా టైం వేస్ట్ చేశానని చాలాసార్లు అనుకున్నాను సార్. ఓకే. ఈ 40 days లో I learned something which I can't learn from other institutes or something like that. మీరు ఓన్లీ వేరే ఫ్రెండ్స్తో కంపేర్ చేస్తున్నాను సార్. వేరే ఇన్స్టిట్యూట్స్లో చూసుకుంటే దిస్ సబ్జెక్ట్ వాళ్ళు వస్తారు, బోర్డు మీద అవి చెప్తారు, ఐ మీన్ సిస్టంలో చూపిస్తారు, కాన్ఫిగరేషన్ చెప్తారు, దర్శలు వెళ్ళిపోతారు. బట్ మీలాగా అందరితో ఇంటరాక్ట్ అయ్యి ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్ కానీ క్వశ్చన్స్ పర్స్పెక్టివ్ కానీ మోస్ట్ ప్రాబ్లీ 95% ఎవరు చెప్పరు, ఎవరో 5% మీలాంటి వాళ్ళు ఉంటారు. that really helps for interview people who are going to crack interviews, sir. And from bottom of my heart I am very thankful to you, sir. Thank you very much. One day definitely I'll come to your office by taking an offer letter from one of you are always welcome. My doors are always welcome, open. Yes sir, thank you so much sir. Open for me. Okay, so Bhaskar Tambura, Bhaskar, second Bhaskar. And sir, I don't know where I have to start. So really so thankful to you, sir. Thank you. So Devan, I know how can I reach you. The Mafili suggested me. He saw some of the videos from you and he suggested like we can go with the channel, sir. That means మేము బిఫోర్ ఒక ట్రైనింగ్ తీసుకొని ఉన్నాం అండ్ సమ్ ఆఫ్ ది ఇంటర్ కంపెనీ చేంజెస్ కూడా నేను ఇంటర్ కంపెనీ జాబ్స్ ఉన్నాయి కదా సార్. సో ఇంటర్ చేంజ్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు సమ్ ఆఫ్ ది బ్యాక్లాగ్స్ వల్ల మేము దాన్ని చేయలేకపోయాము, సమ్ టూల్స్ ఎక్స్పెన్సెస్ వల్ల. ఓకే. సో తర్వాత మళ్ళీ అవుట్ సైడ్కి వచ్చి నేను ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నప్పుడు ఐ హ్యావ్ సమ్ బ్యాక్ ఆఫ్ నాలెడ్జ్.
ఓకే నాలెడ్జ్ గ్యాప్ వస్తూ వచ్చింది. అది ఎక్కడ నేను ఫైండ్ అవుట్ చేశానంటే రియల్ టైం నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. సో ఏదో వాళ్ళు జస్ట్ వాట్ ఈస్ వాట్ అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏపీపీ అంటే ఏంటి, జిఎస్టీ అంటే ఏంటి, విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటే ఏంటి, జస్ట్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్, బట్ ఐ డోంట్ నో హౌ ద టికెట్స్ విల్ గోయింగ్ ఆఫ్. ఓకే బికాస్ వీ డోంట్ హ్యావ్ దట్ నాలెడ్జ్. ఎందుకంటే మేము జస్ట్ ఎండ్ యూజర్స్, వీ డోంట్ నో హౌ ద టికెట్స్ విల్ బి గోయింగ్ ఆన్ ద ఫ్లో అండ్ ఆల్. దానికోసం అని చెప్పి నేను సెర్చ్ చేస్తున్నప్పుడు మఫిల్ నాకు సజెస్ట్ చేశాడు. చాను సార్ ఐ సా సమ్ ఆఫ్ ది వీడియోస్, చాను సార్ వన్, why we not go and ask him for his support. First we think like it is a small group. ఓకే సడన్ గా మిమ్మల్ని అప్రోచ్ అవ్వడము, మీరు లిటిల్ బిట్ బిజీగా ఉన్నాను అండ్ సమ్ గ్రూప్స్ మేము స్టార్ట్ చేయబోతున్నాము, దాంట్లో జాయిన్ అన్నప్పుడు ఓకే విల్ ట్రై అండ్ సీ ద డెమో క్లాసెస్ అని అనుకున్నాం. ఓకే డే వెన్ ద డెమో క్లాసెస్ స్టార్టెడ్ ఐ గెట్ షాక్డ్. అరౌండ్ 400 people on the group. Really shocked, sir. I'm waiting continuous because I didn't expect these many people are waiting for the channel, sir. Then I got started. Okay, I think I choose the right person because so many people are waiting for one person. That is really valuable thing. We're not able to miss that one. ఓకే The first thing I triggered there. Okay, ఇంతమంది వెయిట్ చేస్తున్నారంటే మనకు ఇతని దగ్గర ఏదో ఉంది, సంథింగ్ దట్ వీ హ్యావ్ టు సీ అనేది. ఆ తర్వాత మీ వీడియోస్ నేను చెక్ చేయడం మొదలు పెట్టాను. మఫిల్ ఫస్ట్ చెక్ చేసి చెప్పినా కూడా నేను చూడలేదు, జస్ట్ కాన్ఫిడెన్స్ ఆన్ మఫిల్, నేను జస్ట్ వెళ్ళిపోయాను అంతే, ఓకే విల్ జాయిన్ అని. ఆ తర్వాత నేను మీ వీడియో స్టార్ట్ చేసి చూడడం మొదలు పెట్టిన తర్వాత ఓకే వి చూజ్ ఎ పర్ఫెక్ట్ పర్సన్ టు లెర్న్ ది రియల్ టైం అని అప్పుడు అనిపించింది సార్ నాకు. ఓకే ఆ తర్వాత మీరు డే 1 నుంచి స్టార్ట్ చేసిన ట్రైనింగ్ నుంచి అప్పుడు నాకు లేనటువంటి కాన్ఫిడెన్స్, నౌ ఐ గాట్ ఎ కాన్ఫిడెన్స్. ఐ కెన్ గో విత్ ది ఇంటర్వ్యూస్ విత్ ది బెస్ట్ కమ్యూనికేషన్. సో డెఫినెట్ గా మీరు జాబ్ కొడతారు, సో అందులో నో డౌట్. సో ఇక్కడ ఆల్రెడీ నేను పేర్లను ఏమైతే మెన్షన్ చేశానో అందరూ కూడా ఎప్పుడు జాబ్ కొడతారా అని చెప్పి నేను చూస్తున్నా మీకంటే ముందు. Yeah, sir. Month-end activities, and we are in end-user jobs now. That's why we are getting we not able to read much time. ఎక్కువ టైము దీనికి స్పెండ్ చేయలేకపోతున్నాను, అది మాకు కొంచెం బాధగా ఉంది. మీరు చెప్పిన నైట్ షిఫ్ట్ లో వర్క్ చేస్తున్నాను ప్రస్తుతానికి. ఎవరైతే ఎండ్ యూజర్ జాబ్ చేస్తున్నారో వాళ్ళందరూ కొట్టేస్తారు జాబ్, ఫస్ట్ లోనే కొట్టేస్తారు. థ్యాంక్ యూ సార్, వి ఆల్సో ట్రైయింగ్. అంటే మిగతా వాళ్ళు కొట్టరని కాదు నా ఉద్దేశం. సో వాళ్ళకి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. రీజన్ ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు కాబట్టి, ఎస్ఏపీలో వర్క్ చేస్తున్నారు కాబట్టి టచ్ ఉంటుంది. యా ప్లీజ్ గో అహెడ్. Yes sir, really so thanks to you, and I will give around 9.9%, sir. There's no from next Vardhan. Hi sir. Yeah, hi, how are you? So good evening. Yeah, good evening. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను క్లాసెస్ చేరినందుకు. సో ఎలా అంటే నేను మా ఫ్రెండ్ నాకు సజెస్ట్ చేశాను అనమాట, ఆల్రెడీ ఒక కాగ్నిజెంట్ ఎస్డి మీద ఫ్రెషర్గా జాయిన్ అయ్యాడు అబ్బాయి నాకు. ఓకే. సో నాకు ఒక షేర్ చేశాను అనమాట, ఎస్ఐపికి నువ్వు కూడా రావచ్చు, ఎన్ని రోజుల్లో ఒక చిన్న దాంట్లో వర్క్ చేస్తావు ఇన్ని సంవత్సరాల నుంచి, సో ఎందుకు అలా టైం వేస్ట్ అని చెప్పి నాకు సజెస్ట్ చేస్తే ఒక వీడియో మీ ఛానల్ లింక్ నాకు షేర్ చేశారు. ఓకే. సో అప్పుడు నేను ఫస్ట్ చూసాను అసలు ఎస్ఐపి అంటే ఏంటి, ఇది మనకు వర్క్ అవుతుందా అని. అంటే ప్రీవియస్లో నాకు ఇంతకుముందు నా ఫ్రెండ్స్ చెప్పడం ఏంటంటే ఎస్ఐపి చాలా డిఫికల్ట్ ఉంటుంది, టాలీ లాగా ఉండదు, చాలా డిఫికల్ట్, అది నేర్చుకోవడము టైం వేస్ట్ అది ఇది. సో అది నా మైండ్లో అలా ఉండిపోయింది అనమాట. ఒక 2-3 years తర్వాత ఫస్ట్ మీ వీడియో చూడక ముందు దాకా నేను షేర్ చేసినవి. సో ఫస్ట్ మీ వీడియో ఒకటి నేను లైన్ ఐటమ్ ఎర్రర్ అని చూసాను అనమాట, జస్ట్ ఓపెన్ చేయగానే అదే నాకు పాపప్ అయింది ఫస్ట్ దాంట్లో. సో అది చూసిన తర్వాత అరే ఇంత ఈజీగా ఉంది, నేను ఇప్పుడు దాకా ఒక రాంగ్ వేలో థింక్ చేసాను, శాప్ అంటే ఇంత ఎంజాయబుల్గా ఉంది, క్లాసెస్ ఇవి బాగున్నాయి. సో అని చెప్పి నేను డెమో సెక్షన్కి అటెండ్ అయ్యాను అక్కడ నేను రోజు ఫస్ట్ టైం అది. ఓకే. సో బట్ ఆ రోజు నాకు ఎందుకో తెలియదు అటెండ్ అయ్యాను, కాల్ కట్ అయిపోతుంది, స్క్రీన్ వర్క్ అవ్వలేదు. ఆ రోజు కొంచెం ఫీల్ అయ్యాను అనమాట, డెమో సెక్షన్ అటెండ్ అవ్వలేదు ఎట్లా అని చెప్పి. బట్ పర్లేదు, నేను యూట్యూబ్ ఓపెన్ చేయగానే మీ డెమో సెషన్ నాకు ఫస్ట్ విజిబుల్ అయిందనమాట. సో లక్కీగా చూసాను, మొత్తం విన్నాను, మొత్తం ఎంత 2 something hours ఉంది అది, 1 hour సంథింగ్. ఓకే. సో మొత్తం విన్నాను, ఒక వీడియో రిఫర్ చేయగా నెక్స్ట్ నేను జస్ట్ ఇంకా బుక్ చేస్తున్నాను అనమాట, ఫోన్ చేశాను, మీరు రెస్పాండ్ అయ్యారు. సో దానికి పే చేసేసాను, ఫుల్ అమౌంట్ పే చేసి జాయిన్ అయిపోయాను. సో బట్ 40 daysలో అనేది మా ఫ్రెండ్స్ నాకు ఆల్రెడీ చేసిన వాళ్ళు ఉన్నారనమాట, 40 daysలో ఎలా అవుతుంది అది స్కామ్ అది ఇది అని చెప్పి కొంచెం డిస్కరేజ్ చేశాను. నేను అరే తొందరగా క్లాస్ కట్టేసాను ఏమో అనుకున్నాను అనమాట అప్పుడు. సో బట్ ద ఫస్ట్ డే ఎప్పుడైతే మీరు క్లాస్ స్టార్ట్ చేశారో మీ ఒక ఫ్రెండ్లీ టీచింగ్ అనమాట, నేనైతే క్లాస్ ఉన్నాం కాదు కానీ క్లాస్ని ప్రతిరోజు ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట మీరు చెప్పేదాన్ని.
ఓకే. సో నాకైతే అది చాలా ఎంజాయబుల్గా అనిపించింది ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత. సో ఆఫీస్ అంటే నేను ఆడిట్ అసిస్టెంట్గా చేసామన్నమాట ఒక చిన్న దాంట్లో. ఓకే. వచ్చిన తర్వాత ఆ టైంకి నైట్ 9కి వచ్చేవాడిని, వెంటనే వచ్చేసి క్లాస్ కూర్చొని వినడము. అది అట్లా ఏంటంటే స్ట్రెస్ లేదు, ఏం లేదు, ఒక ఫ్రెండ్లీ నేచర్తో అసలు క్లాస్ వింటున్నామా అలా ఫ్రెండ్స్లో డిస్కస్ చేస్తాం, అలా ఆ ఫీలింగ్ ఉండేది అనమాట నాకు రోజు అసలు దాన్ని. ఓకే. సో మీరు రియల్ టైంలో నాలెడ్జ్ షేర్ చేయడం కానీ ఎట్లా ఉంటుంది, ఎట్లా దాన్ని ఎలా ఇంటర్వ్యూస్ని ఎలా ఫేస్ చేయాలి, మీరంతా ఓపెన్గా చెప్పడం, ఒక ఫ్రెండ్ లాగా డిస్కస్ చేయడం, మమ్మల్ని గైడ్ చేయడం ఒకటి. సో ఇంకోటి ఏంటంటే మీరు వాళ్ళ చేత చేపించడం అనమాట, ప్రాక్టీస్ ఇచ్చేసి ఎర్రర్స్ వస్తుంటే దాన్ని ఎలా మీరే సాల్వ్ చేసుకోండి, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయడం. సో అదేంటంటే నాకు ఒక ఎంజాయ్మెంట్ లాగా అనిపించింది అనమాట. సో ఫ్యాక్ట్గా చెప్పాలంటే గేమ్స్ ఆడేవాడిని ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు, పబ్జీ ఆడేవాడిని సార్ నేను. ఓకే. సో దాని నుంచి బయటకు వచ్చేసి మీరు ఇచ్చిన మీరు ప్రాబ్లమ్స్ ఇస్తారు కదా చేయమని, జిఎస్టీ కానీ విత్ హోల్డింగ్ చేసినప్పుడు అది చేసేటప్పుడు ఎర్రర్స్ వస్తాయి కదా. సో అది నాకు దీనికన్నా ఎక్కువ ఎంజాయ్మెంట్ ఇచ్చేది అనమాట. క్లియర్ చేయడం, యూట్యూబ్లో సెర్చ్ చేయడం, గూగుల్లో సెర్చ్ చేయడం, అది కానప్పుడు ఇంకోటి చేయడం. సో ఇది నాకు ఇంకా ఎక్కువ అడిక్ట్ అయిపోయాను అనమాట చేయడంలో దాన్ని. క్లాస్ చూడడం, మళ్ళీ మీ వీడియోస్ చెక్ చేయడం అనమాట, వెళ్ళి బ్యాక్లో ప్రీవియస్ పబ్జీ మానిపించేసానంటారు. అవును సార్, పబ్జీ డైవర్ట్ అయిపోయింది. స్ట్రీమింగ్ కూడా చేసేవాడిని పబ్జీ అనమాట, యూట్యూబ్లో టైం ఉన్నప్పుడు ఫ్రెండ్స్తో కలిసి. ఓకే. సో అట్లా దాని నుంచి బయటకు వచ్చేసాను. నా క్లాస్ అయితే నేను జాయిన్ అయిన వరకు నాకైతే 100 అండ్ ఇంకా ఎక్కువే చెప్పొచ్చు అనమాట. నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, అరే చేయగలం మనం కూడా, ఇది దానికన్నా అన్నిటికన్నా ఇది ఒక ఎంజాయ్మెంట్ ఉంది, మనం ఒక డెవలప్ అవ్వచ్చు అందరికన్నా అని చెప్పి ఇది ఒక హోప్ ఇచ్చింది నాకైతే. ఓకే. సో ఫస్ట్ టైం కాబట్టి ఇంకా నేను ఇంకొంచెం ప్రాక్టీస్ వెల్ చేయాలి అనుకుంటున్నాను అనమాట. నాకు అంత అంటే 100% కాన్ఫిడెన్స్ రాలేదు నేను వెళ్ళి జాబ్కి వెళ్ళాలని చెప్పి. సో మీరు ఎప్పుడైతే మళ్ళీ సక్సెస్ స్ట్రాటజీ మొన్న మనకి ఎక్స్ప్లెయిన్ చేశారో, సక్సెస్ ఎలా దాన్ని ఫాలో అవ్వాలని చెప్పి, దాని తర్వాత నాకు ఇంకా ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. అరే ఇలా ప్రిపేర్ అయితే ఒక స్టెప్ వైజ్ ఇచ్చేసారు, ఇది ప్రిపేర్ అయితే సో బెస్ట్ అనమాట. మనకి ఒక 30 డేస్లో అని చెప్పలేం కానీ, సో మన 30 డేస్ సార్ చెప్పినట్టు రోజుకి 13 అవర్స్ ప్రిపేర్ అవ్వడం బెస్ట్ అనిపించి, సో దానిపైన ఇప్పుడు ఫోకస్ చేసి దాన్నే ఫాలో అవుతూ వస్తున్నాను సార్ నేను ప్రస్తుతానికి. ఓకే, నో ప్రాబ్లం. డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు, ఏం లేదు. రికార్డెడ్ వీడియోస్ మళ్ళీ ఇస్తాం మేము, కాబట్టి రికార్డెడ్ వీడియోస్ తీసుకొని మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. సో ఇంకా 40 డేస్ టైంలో డెఫినెట్గా జాబ్ వస్తుంది. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హరీష్ నన్నుంసా మీట్లో ఉన్నారు. నెక్స్ట్ హేమ మేడం. లలిత మేడం, మిగతా వాళ్ళు మీట్లో ఉన్నారు. లలిత మేడం, సురేంద్ర, మాధవి. ఎనీవన్? Yeah, Hannah. Hello. Yeah, hi. Yeah, Hannah. I'm Narendra. Yeah, Narendra. సో ఏంటంటే సో అందరిలాగే నేను కూడా ఫస్ట్ ఎండ్ యూజర్ జాబ్ చేశాను జన్పాక్లో. ఓకే. సో 7 months చేసిన తర్వాత సో నాకు అక్కడ మా కొలీగ్స్ అందరూ చాలా పెద్దవాళ్ళు అనమాట, నాకంటే పెద్దోళ్ళు. సో ఆ ఏజ్ వాళ్ళు ఎవరు లేదు, నాకు చాలా బోర్గా అనిపించేది. ఒక 6-7 months చేసిన తర్వాత సో నాకు అక్కడ జాబ్ అనేది అంత ఇంట్రెస్ట్ లేదనమాట. సో అక్కడ నేను జిఎస్కేలో చేశాను. సో అక్కడ ఏంటంటే నేను రిజైన్ చేద్దాం అనే టైంకి మా మేనేజర్ సజెస్ట్ చేశారనమాట, ఎస్ఐపి కన్సల్టెంట్గా ట్రై చేయొచ్చు కదా మీరు అని సజెస్ట్ చేశారు. సో నేను ఏంటంటే అందరిలాగే ఒక 2-3 ఇన్స్టిట్యూట్స్లో నేను మనీ కట్టేసి జాయిన్ అయ్యాను. ఫస్ట్ ఎస్ఐపి పంజాగుట్లో జాయిన్ అయ్యాను, ఎస్ఐపి గ్లోబ్ కోర్స్లో జాయిన్ అయ్యాను. సో ఏంటంటే అక్కడ కోచింగ్ సగం ఇంకా ఎక్స్ప్లెనేటరీగా అంటే కాన్సెప్ట్స్గా ఏమీ చెప్పలేదు, నార్మల్గా లైట్గా చెప్పారు, షార్ట్ కోర్స్ అని. తర్వాత మళ్ళీ వేరే అమీర్పేటలో జాయిన్ అయ్యాను, అక్కడ కూడా సేమ్ అలాగే చెప్పారు. ఏంటంటే అలాగే ఉంది, ఎక్కడ ఈ కాన్సెప్ట్స్ ఎలా తెలుస్తాయి మనకి ఏంటి పరిస్థితి అని. సో యూట్యూబ్లో నేను ఫోన్లో సెర్చ్ చేసుకున్నాక సో అందరిలాగే నేను కూడా మీ యూట్యూబ్ వీడియో నేను చూసిన తర్వాత నాకు చాలా మంచి కాన్సెప్ట్ అనేది అంటే చాలా బాగా ఎక్స్ప్లెనేటరీగా అనిపించి చాలా బాగా అర్థమైంది. సో ఎప్పుడైతే మీకు కాల్ చేసి అడిగాను, సో మీరు ఓకే అన్నారు, నేను జాయిన్ అయ్యాను. సో మీకు ఇప్పుడు అప్పటి నాలెడ్జ్ కంపేర్ టు ఇప్పుడు నాలెడ్జ్ ఏంటంటే చాలా కంపేర్ టు చాలా నాలెడ్జ్ వచ్చిందన్న. సో ఏంటంటే
రియల్ టైంలో సర్వైవ్ అవ్వగలుగుతామా లేదా, లేకపోతే అని పాత ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినప్పుడు సో అలా అలా అనిపించేది. ఇప్పుడు ఏంటంటే సో ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఓపెనింగ్స్ లేకపోయినా సరే నెక్స్ట్ ఇయర్లో జాయిన్ అయినా సరే అంత కాన్ఫిడెన్స్ బిల్డప్ అయింది అనమాట. సో మనం ఎప్పుడు జాబ్కు వెళ్ళాలన్నా సరే అంత రెడీ టు ఫేస్ ఎనీ ఇంటర్వ్యూ అనమాట. ఇక్కడైనా హైదరాబాద్, బెంగళూరునే కాదు, ఎక్కడైనా సరే ఇండియాలో. సో మీ కోచింగ్ తీసుకున్న వాళ్ళు, మీ స్టూడెంట్స్ అయిన వాళ్ళు ఎక్కడైనా సరే, సో ఇండియాలో ఎక్కడైనా ఈజీగా, ఇండియానే కాదు ఎక్కడైనా సరే అంత కాన్ఫిడెన్స్ మీరు ఇస్తారనమాట. మీ వీడియోస్ కానీ మోటివేషనల్ క్లాసెస్ కానీ చాలా బాగుంటాయి అనమాట. ఓకే. సో ఏంటంటే ఆన్లైన్లోనే మీరు ఇంత స్టూడెంట్స్కి రీచ్ అయ్యి ఇంత నాలెడ్జ్ని మీరు షేర్ చేశారంటే ఆఫ్లైన్లో ఇంకెలా ఉంటుంది అనేది నాకు ఇంకా అర్థమై చాలా బాగుంటుంది ఆఫ్లైన్లో అనేది. 70,000 తర్వాత కొన్ని లక్షలు సంపాదించవచ్చు, కానీ చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీ ఆఫ్లైన్లో అయితే ఇంకా మీరు దుమ్ము పడేస్తారు, ఇంకా మామూలుగా ఉండదు అనమాట. ఇంకా ఆఫ్లైన్ లో అయితే ఫుల్ ఎక్స్పెక్టేషన్స్, నేనే చెప్తున్నా 100% జాబ్ తెప్పిస్తానని కూర్చోబెట్టి తెప్పిస్తాను. ఎందుకంటే ఆన్లైన్ లో జనరల్ గా ఏం చేస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారని నాకు తెలియదు. అదే ఆఫ్లైన్ లో అనుకో, డైరెక్ట్ గా నేను సిస్టమ్ లో కూర్చొని ఎక్కడ దాకా చేసావు చూపించు అని కానీ తెలిసిపోతుంది కదా, మాట్లాడే విధానము, టాకింగ్. సో ఒక రీడింగ్ చేస్తాను, ఒక 5 minutes లో రీడింగ్ అయిపోతుంది. జస్ట్ నేను చూడగానే తెలిసిపోతుంది ఎంతవరకు ఉన్నారు ఏంటి అన్నది కూడా. అది ఇక్కడైతే మాటల ద్వారా తెలుసుకుంటాను, అక్కడైతే డైరెక్ట్ గా ఫేస్ రీడింగ్ ద్వారా తెలిసిపోతుంది, కాబట్టి ఇంకా త్వరగా రీచ్ అవుట్ అవ్వచ్చు. ఎస్ సార్, మీరు ఆన్లైన్లోనే ఎవ్రీ స్టూడెంట్కి కూడా మంచి ఇండివిజువల్ కేరింగ్, ఇంకా అతను చేస్తున్నాడో లేదా, ఇవన్నీ వేరే ఇన్స్టిట్యూట్లో అసలు ఇవన్నీ ఇలా మనకు వాళ్ళ గురించి మనకెందుకు మామూలుగా చెప్పి వదిలేస్తారు. అది కూడా మామూలుగా చెప్తారు కాన్సెప్ట్స్, ఎంత టెక్నికల్గా ఇవన్నీ రియల్ టైంలో సర్వే ఇవన్నీ అసలు చెప్పరు సార్, ఎవరు చెప్పరు బయట అసలు. సో మీ కోచింగ్ అనేది ఒక డిఫరెంట్ యూనిక్ అనమాట అసలు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే సో నేను విజిట్ చేస్తాను సార్ ఎప్పుడైనా. ప్రజెంట్ నేను కూడా ఆల్మోస్ట్ ప్రిపరేషన్ అయిపోవచ్చింది. సో మా డాడీ వల్ల కొంచెం లేట్ అయింది, బట్ మా డాడీ వల్ల పర్సనల్ వర్క్ వలన సో లేట్ అయ్యడం వల్ల ప్రిపరేషన్ లేట్ అయ్యి సో ఇంకా ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వలేదు. బట్ నాకు మీరు ఇచ్చిన వీడియోస్ అంతా నా మెమరీలో ఫీడ్ అయిపోయింది, మొత్తం నాలెడ్జ్ అంతా SAP FICO మొత్తం. ఓకే. ఒకవేళ ఓపెనింగ్స్ లేపినా సరే ఎప్పుడు ఎలాంటి ఇంటర్వ్యూ వచ్చినా సరే అన్ని ఎలిమెంట్స్ మీరు కవర్ చేశారనమాట. నాట్ ఓన్లీ అది ఇదని కాదు, అన్ని మోటివేషనల్ క్లాసెస్ అని మొత్తం అలా చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది అనమాట మీ కోచింగ్ తీసుకున్న తర్వాత. థ్యాంక్ యూ వెరీ మచ్ నగేష్. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో 1 year బ్యాక్ నేను మీ వీడియోస్ చూసాను సార్, కరోనా స్టార్టింగ్ టైంలో. సో యాక్చువల్లీ వర్క్డ్ ఇన్ ఏ ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టర్. సో ఆఫ్టర్ కరోనా వి సఫర్డ్ ఏ లాట్ ఆఫ్ స్ట్రగుల్. సో ఇన్ ద టైమ్ ఐ ఫాలో యువర్ వీడియోస్. సో అప్పుడే ఫిక్స్ అయ్యాను యాక్చువల్లీ కోచింగ్ తీసుకుందామని. తీసుకున్నా సరే మీ దగ్గర తీసుకుంటేనే బెటర్ అనేది ఒక ఆలోచన ఉందన్నమాట. ఓకే. సో ఇక అప్పుడే నేను అనుకున్నాను, బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఫర్ అదర్ ఇష్యూస్. సో నేను జూలై 9th batch లో జాయిన్ అయ్యాను సార్. సో ఐఎమ్ న్యూ టు SAP యాక్చువల్లీ. సో ఇక్కడ మీరు ఏదైతే కావాలి ఒక స్టూడెంట్ కి ఆ బూస్ట్ అంతా మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్ గా ఇస్తున్నారు సార్ ఇక్కడైతే. వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇద్దరు స్టడీ పరంగా కానీ, మోటివేషన్ పరంగా కానీ, రియల్ టైమ్ గా పరంగా కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యూ ప్రొవైడెడ్ ఏ లాట్ కంపేర్ టు అదర్ ఇన్స్టిట్యూషన్స్. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా ఏ ట్రైనర్కి అయినా సరే కోచింగ్ ఇచ్చామా, టైం అయిపోయిందా, అంతవరకే. బట్ మీకు అక్కడికి ఉన్న వేరియేషన్ అయితే ఇది సార్. మీరు రియల్ టైంలో ఎట్లా సర్వైవ్ అవ్వాలి, ఎట్లా వెళ్ళాలి, ఇది ఎట్లా రిసాల్వ్ చేసుకోవాలి ఎర్రర్స్ అనేది ఇక్కడ నాకు బాగా నచ్చింది. ఇంకా ప్రెజెంట్ మీ దగ్గర నుంచి అయితే వెళ్ళిన ప్రతి ఒక్కరు అయితే ఆటోమేటిక్ గా సక్సెస్ అవుతారు సార్. నాట్ ఈవెన్ దిస్ మంత్. సో నాకైతే ఫుల్ కాన్ఫిడెంట్ ఉంది సార్. ఒకవేళ ఈ మంత్ పోయినా సరే నెక్స్ట్ మంత్ అయినా ఐ విల్ అచీవ్ మై గోల్ త్రూ SAP FICO. I fulfill dreams by you sir. And first of all thanks a lot sir నాకు ఈ ప్లాట్ఫామ్ దొరికినందుకు. అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కూడా ఇది చూస్ చేసుకున్నందుకు వాళ్ళు కూడా చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. గివ్ ద రేటింగ్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ అలెక్స్ మేడం ఉన్నారా? హ్యాండ్ రైజ్ చేశారు.
మ్యూట్ లో ఉన్నారు. Yes, sir. Hello. Yeah. Thank you, sir. Thank you so much for this opportunity. Sure. Yeah, thank you, sir, and once again for the interaction group లో యాడ్ చేసినందుకు. సో నాకు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ అండ్ లెవెల్స్ పెరిగినాయి, బట్ నేను కూడా ఈ మంత్ రెజ్యూమ్ పెట్టాలనుకుంటున్నాను. ఓకే. యా సార్, అండ్ నేను కూడా అదే చెప్పాను మీ వీడియోస్ చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. మళ్ళీ నా గోల్ రీచ్ అవ్వాలని కాన్ఫిడెన్స్ లెవెల్ నాకు పెరిగింది. యాక్చువల్లీ నేను మార్నింగ్ 6 నైట్ షిఫ్ట్స్ నావి కూడా మీకు 3 to 12 వరకు. బట్ మార్నింగ్ టైం ఎలా గెలిచిపోతుందో తెలియట్లేదు సార్. నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు తెలియకుండానే నాకు ఆఫీస్ టైం వచ్చేస్తుంది. సో అందుకని కొంచెం డేస్ పెట్టైనా SAP FICO మీద ట్రై చేద్దామని ప్లాన్ చేస్తున్నాను సార్. సూపర్ సూపర్, డెఫినెట్ గా జాబ్ కొడతారు మీరు. సో లాస్ట్ టైం మీరు 6 జాబ్స్ కొట్టింది మీరే కదా? అవును సార్. ఓకే, ఎండ్ యూజర్ లెవెల్లో SAP FICO 100% కొడతారు, నో డౌట్. యా సార్, అదే మీ వీడియోస్ చూసి ప్రాక్టీస్ చేసుకుంటూ బెస్ట్ అండ్ కొంచెం థియరీ పార్ట్ ప్రిపేర్ అవుతూ ఉన్నాను. అదే తెలియకుండా టైం అయిపోతుంది, ఈలోగా ఆఫీస్ టైం వచ్చేస్తుంది. నాకు అసలు టైం తెలియట్లేదు ప్రాక్టీస్ చేసేటప్పుడు. సో అండ్ గ్రూప్ కూడా హెల్ప్ఫుల్ గానే ఉన్నారు, ఏమైనా ఎర్రర్స్ వచ్చినా కూడా రెక్టిఫై అయిపోతున్నాయి నాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అదే సార్, నేనైతే 100% నేను రేటింగ్ అయితే 9.99 ఇచ్చేస్తాను సార్. వెంకటేష్ మ్యూట్ లో ఉన్నారు. వెంకటేష్. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. హాయ్, గుడ్ ఈవినింగ్. మీకు మీ క్లాసెస్ గురించి చెప్పాలంటే మిమ్మల్ని మీ వీడియోస్ చాలా ఫాలో అయ్యాను సార్. ఓకే. 40 days లో SAP అనేది మా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. బయట వాళ్ళ డిలైట్ లో కూడా SAP కన్సల్టెంట్ గా వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఓకే. వాళ్ళకి చెప్పా ఇలాగా చాను సార్ అని ఆన్లైన్ లో తీసుకుంటున్నాం అంటే, యాక్చువల్గా నేను 3 months అని చెప్పాను. ఓకే. ఆ 3 months కి వాళ్ళందరూ 3 months ఎందుకు, వాళ్ళకి అవ్వదు అసలు 1 year మినిమం కూర్చోవాలి. ఓకే. 1 year కూర్చుంటే కానీ అప్పటికి ఇంకా అర్థం కాదు SAP అనేది, మీకు 3 months ఎలాగ అవుతుంది అసలు. ఓకే. ఇదంతా చాలా ఫ్రాడ్ అన్నట్టుగా మాట్లాడారు. ఓకే, వాట్ ఎవర్ ఇట్, వాళ్ళకి తెలీదు మాకు తెలుసు కాబట్టి ఓకే, నేను జస్ట్ ఫర్ ఇన్ఫార్మ్ చేస్తున్నా అంతే, నేను నేర్చుకుంటున్నానని చెప్పేసి చెప్పాను సార్. ఓకే. బట్ మీకు రేటింగ్ ఇచ్చే అంత ఇవ్వలేము. మీరు ఎలాగంటే రాజమౌళి సినిమాలు ఎలా ఫైనల్లో స్టాంప్ వేస్తారో, SAP ఫికోలో మాత్రం మీరు ఇంకా అలా స్టాంప్ వేసారు సార్. SAP ఫికో నేర్చుకోవాలి అంటే చాను అంతే, ఇంకెవరు ఇంకా చెప్పవసరం లేదు సార్. థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్. ఇంక మిమ్మల్ని బీట్ చేసే వాళ్ళు రావాలంటే చాలా కష్టం. బీట్ చేయాలి అంటే మళ్ళీ మీ ట్రైనర్స్ నాకంటే బాగా ట్రైనింగ్ చెప్పేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కాకపోతే ఏంటంటే నేను ఇండివిజువల్ గా ఫోకస్ చేస్తాను, అదే ఒకటే డిఫరెన్స్ మిగతా వాళ్ళకి నాకు. అయితే సార్, ఇప్పుడు ఒక గురువు అనేవాడు వాళ్ళు ఏదైనా ఆయన నేర్చుకున్నప్పుడు ఒక 1 year 6 months టైం తీసుకుంటే, ఆయన దగ్గర ట్రైనింగ్ తీసుకోవడానికి వెళ్ళిన వాళ్ళకి కూడా అంతే టైం చెప్తే ఇంకా వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఏముంటుంది సార్. కానీ మీరు అది బాగా కన్వే చేశారు. నా దగ్గర నేర్చుకునే వాళ్ళని టైం అనేది చాలా తక్కువలో చెప్తే ఎలాగా అనే టైం షెడ్యూల్ని మీరు బాగా ప్రిపేర్ చేశారు సార్. మరి ఎంత హార్డ్ వర్క్ చేశారో మరి తెలియదు, కానీ మీ హార్డ్ వర్క్ మా అందరికి ఒక వరంలా తయారైంది. అదైతే జనరల్ గా ఏంటంటే, నాకు ట్రైనింగ్ సెషన్స్ చెప్పమని ఒక USA కంపెనీతో లింక్అప్ ఉంది. సో ఆ టైంలో నేను పర్ స్టూడెంట్ నుంచి 10,000 రూపీస్ ఛార్జ్ చేసేవాడిని. 15 days మాత్రమే చెప్పాలి. వాళ్ళ టార్గెట్ ఏంటంటే, వాళ్ళే బ్యాక్ ఎండ్ లో ఇంటర్వ్యూస్ చేసి వాళ్ళే అన్ని చేసి పెడతారు. బట్ ఏంటంటే స్టూడెంట్ కి మినిమం SAP అంటే ఏంటో నేర్పించాలి. ఓకే, సో మినిమం SAP అంటే ఏంటి, ఎంట్రీస్ పాస్ చేయించడం, బేసిక్ గా ఒక APR GL అసెట్ అకౌంటింగ్, అవి నాకు ఇచ్చిన టైమింగ్ 15 రోజులు. నేను వాళ్ళతో మాట్లాడుకుంది 15 రోజులు మాత్రమే. 15 రోజులకి ఈ స్టూడెంట్ దగ్గర 10,000 రూపీస్ ఛార్జ్ చేసేవాడిని. అలా కెరియర్ నాది స్టార్ట్ అయింది ఈ కోచింగ్ పీరియడ్ లో. అప్పుడు నేను 15 days లో ఏ టాపిక్స్ కవర్ చేయాలి అనేది కూడా అది నేనే డిసైడ్ చేసేవాడిని. కానీ మరి స్టూడెంట్ రిసీవ్ అవ్వాలి కదా ఫస్ట్. 15 days లో మనం చెప్తే ఓకే, మనం చెప్పాలనుకుంటే అన్ని చెప్పేయచ్చు, 15 days మోర్ దాన్ ఎనఫ్. కానీ రిసీవ్ చేసుకునేటప్పుడు స్టూడెంట్ మైండ్ చదవాలి కదా ఫస్ట్.
అది ఎలాగా అనేది క్వశ్చన్ మార్క్ వచ్చింది. అదే సరే 1 అవర్ బదులు 2 అవర్స్ చెప్దాం అని చెప్పి మొదలెట్టాను. ఫస్ట్ బ్యాచ్ మొదలెట్టాము. ఒక 5 మెంబర్స్ పంపించారు, ఒక 3-4 మెంబర్స్ ని. ఫస్ట్ బ్యాచ్ మొదలెట్టాము. సో స్టూడెంట్స్ ఆర్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. బట్ ఇంకా నేను గ్లోబల్ సెట్టింగ్స్ కవర్ కాలేదు. 15 days. వాడు మళ్ళా కాల్ చేసి ఆయన మాకు మనీ పే చేసేస్తున్నాం. ఇదేంటి చాను 15 days లో మరి మీరేం కవర్ చేయలేదు కదా అని చెప్పి లెక్కలు వేసుకునేవాడు. సో నేనేం చెప్పేవాడు అంటే, అతను సెషన్ వదిలేయండి, ఆఫ్లైన్ లో రండి, మళ్ళీ నేను చెప్తాను మీ అందరికి సెపరేట్ గా మొత్తం ఆయన వదిలేసేయండి అని చెప్పి నేను వాళ్ళకి ఆఫ్లైన్ లో చెప్పి మళ్ళీ అదే అంటే ఆ అమౌంట్ అతని దగ్గర చార్జ్ చేసేవాడిని. బట్ సెపరేట్ గా ఎడిషనల్ క్లాసెస్ చెప్పేవాడిని. ఇలా కాదు, స్ట్రాటజీ మార్చాలని చెప్పి మళ్ళీ నేను చాలా రకాలు ట్రై చేస్తే ఫైనల్ గా ఓకే స్టూడెంట్ కి ఎలా చెప్తే అర్థమవుతుంది, ఎంత రిసీవ్ చేసుకుంటాడు అనే ఏరియాలో నేను ఎక్స్పర్టైజ్ ఉంది. అదే సార్, అంత మోతాదులోనే మనం ఇవ్వగలుగుతాం. అంతకు మించి ఎక్కువ మోతాదులో ఇచ్చామనుకోండి అర్థం కాదు ఫస్ట్. అదే కాబట్టి అలా నాకు ఈ నాలెడ్జ్ అంటే తక్కువ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో ట్రైనింగ్ ఇవ్వటం అనేది వచ్చింది. అలాగా చాలా హార్డ్ వర్క్ చేసి బాగా ప్లాన్ చేశారు సార్. అవును. సో ఇదే సిలబస్ మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఇంతే సిలబస్ చెప్తారు. మహా అయితే కాన్ఫిగరేషన్ చెప్తారేమో మనకంటే ఎక్కువ. కానీ ఆ కాన్ఫిగరేషన్ చేస్తే మీతో చేపిస్తే నాకు 40 రోజులు పట్టింది. అదే నేను చేస్తే మీరు చేస్తే ఏమన్నా 1 week లో మొత్తం అంతా ఎస్ఐపి ఇంప్లిమెంట్ చేసి ఇచ్చేస్తారు. 30 రోజుల్లో అయిపోతుంది అట్లీస్ట్ నేను చేశానంటే. ఎందుకంటే జనరల్ గా చేసేది అదే కదా, బయట అందరూ కూడా ఒక ట్రైనర్ చెప్తాడు, మీరు దాని ప్రకారం ఫాలో అవ్వాలంటే. మీరు చేశారా లేదా అన్నది నాకు అనవసరం కదా. అంతే సార్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను క్లాస్ చెప్పుకుంటాను, మీకు అర్థమైందా లేదా అన్నది కూడా నాకు అనవసరం. ఎందుకంటే ప్రొఫెషనల్ కోర్సెస్ ఇవి ఎవరు కూడా ప్రాపర్ గా జస్టిఫై చేయలేరు ఈ కోర్సెస్. బేసిక్ గా చెప్పాలంటే నా క్వాలిఫికేషన్ ఐటీఐ సార్ యాక్చువల్ గా. ఓకే, నేను డిగ్రీ డిస్టెన్స్ చేసుకుని ఎంబీఏ చేసి ఇలా వచ్చాను. నాకే అర్థమైందంటే రెగ్యులర్ స్టూడెంట్స్ కి ఇంకా చేస్తారంటారు కదా. నా ట్రైనింగ్ సెషన్ లో డిగ్రీ చదువుకున్న వాడు ఎవరైనా సరే అర్థమయ్యేలా చేస్తాం. అదే మన దగ్గర ఉన్న స్పెషల్. అంతే తప్పిస్తే సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో బోల్డ్ మంది ఉన్నారు బయట. ఇది జస్ట్ చేయడం తెలియాలి కదా సార్ ఫర్ యూ. అంటే ఏంటంటే బేసిక్ ట్రైనింగ్ అంటే ఏంటంటే ఏ ట్రైనరు లేకుండా మీ అంతా మీరు ఓన్ గా చేసుకోవాలి. అదే ఇంపార్టెంట్. అదే నేను చేసింది, అంతే. అంతకుమించి ఏం లేదు. మీతోనే చేయించాను ఆల్మోస్ట్ అన్ని కూడా. ఇంకా మీరు దాని మీద ఇంకొంచెం ఫోకస్ చేస్తుంటే ఇంకా మీరు ఎక్సలెంట్ గా తయారవుతారు. ఇక రాడ్ తెలిపోతారు. ఇప్పుడు చూడండి, బయట 6 నెలలు ట్రైనర్ చెప్తాడు, 6 నెలల్లో ట్రైనర్ కోసం వెయిట్ చేస్తారు బోర్డు దగ్గర. ఎప్పుడు చెప్తాడు ట్రైనర్? 6 నెలల్లో చెప్తేనే, ట్రైనర్ చెప్తేనే అవుతుంది అక్కడ. మన స్టూడెంట్స్ ట్రైనర్ చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా అన్ని చేసుకుంటే ఒక పాయింట్ దొరికింది అంటే ఎతికేస్తాడు, గూగుల్లో ఎతికేస్తాడు, యూట్యూబ్లో ఎతికేస్తాడు, పట్టేసుకుంటాడు, నోట్ చేసుకుంటాడు, రాసుకుంటాడు, వెళ్తాడు. అంతే. ఈ స్కిల్ ఎవరు చెప్పరు సార్. ఇది గూగుల్లోనే చూడండి, ఇలా చెక్ చేసుకోవాలి ఎర్రర్స్ వచ్చినా అన్నది. ఏ ఇన్స్టిట్యూట్ కూడా ఆ సీక్రెట్ చెప్తే ఏముంది, మీరే వెళ్ళి గూగుల్లో ఎత్తుకుంటారు కదా. ఇంకా ట్రైనర్ దగ్గరికి ఎందుకు వస్తారు మీరు? అదే, ఇది బాగుంది. ట్రైనర్ తో ఏం పని మీకు ఇంకా. ఓకే, సో లలిత మేడం, లలిత నివేదిత అండ్ సురేంద్ర మాధవి జీ, మహేష్ అన్నమల. గుడ్ ఈవినింగ్ సార్. యా, గుడ్ ఈవినింగ్. First of all, I am so happy to interact with you after a very long time. Hello, sir. Am I audible? Yes, please. Sir, I'm nowhere related to the what we call BCom or MBA or MFM or something else. I'm quite new to this FICO field. Actually, the reason I have joined here, the 2 lockdowns which taught me so many lessons. In the second lockdown, I thought a lot what to do, what not to do. So after went through so many what we call IT fields, and I thought that FICO would be the best for me. Then again I searched, so which is the best institute? So I don't know about the other institute. So when I browsed in YouTube, what we call, there are so many videos are from your channel, and I went through many success stories, in fact. So that motivate me, that drives me ahead towards your institute, sir. The first thing.
And one more thing, from your end, you did your best job, sir. From my end, I need to do my best. I don't want to make noise now. Let my success make noise in future, sir. That's it. Okay, thank you so much, sir. So basically ఇది ఇంటరాక్షన్ అబౌట్ ట్రైనింగ్ ఫీడ్బ్యాక్ అన్నమాట. సో యాజ్ పర్ ప్లానింగ్ మనం అనుకున్నట్లుగా 40 days ట్రైనింగ్ ఏదైతే ఉందో, అండ్ ఇంకా ఒకళ్ళు రైజ్ చేశారు, వరప్రసాద్ మాట్లాడతారా? వరప్రసాద్ డి ఎట్లా ఉన్నారు? తను మెసేజ్ పెట్టాడు. ఓకే మెసేజ్. గుడ్ ఈవినింగ్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మై ఫ్రెండ్ వెంకటేష్ టోల్డ్ చాలు సార్. ఓకే, it gives me backing of my career, especially thank you sir, motivated and inspired, confident level increased, each and everything explained in Telugu and English, educated good, explained every concept easy way. Okay, thank you so much Varaprasad. See, ఇప్పుడు దాకా జరిగింది ఒక లెక్క, రానున్న రోజుల్లో జరిగేది ఒక లెక్క. రీజన్ ఏంటంటే, నేను జాబ్లో ఉన్నాను కాబట్టి ఐ డోంట్ హ్యావ్ మచ్ టైం టు స్పెండ్ స్టూడెంట్స్తో మచ్ టైం స్పెండ్ చేయడానికి అంత నాకు కుదరలేదు. మేబీ బిజీ స్కెడ్యూల్స్ అయినప్పటికీ కూడా అందరి స్టూడెంట్స్ని రీచ్ అవ్వడానికి ట్రై చేశాను, ప్రతి స్టూడెంట్ని రీచ్ అవ్వడానికి ట్రై చేశాను, ట్రైనీస్ని స్పెసిఫికల్గా. ఇప్పుడు ఐఎమ్ గెటింగ్ మోర్ టైం, రానున్న రోజుల్లో చాలా మంచి టైం దొరుకుతుంది నాకు. ఇంకా స్టూడెంట్ని ఇంకా త్వరగా జాబ్ రప్పించడానికి వీలైనంత త్వరగా నేను నా సైడ్ నుంచి ఫుల్ ఫోకస్ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం ఎంతైతే మనం ఆన్లైన్లో క్వాలిటీ ఇచ్చామో అదే క్వాలిటీ ఆన్లైన్లోనూ కంటిన్యూ అవుతుంది. సేమ్ క్వాలిటీ, ఇంకా పెంచేదేం లేదు ఆన్లైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ ఆఫ్లైన్లో ఫస్ట్ టైం మేము మార్కెట్లోకి ఎమర్జ్ అవుతున్నాం కాబట్టి వీ నీడ్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్. ఎందుకంటే మార్కెట్లో ఆఫ్లైన్ ట్రైనింగ్స్ చాలా ఉన్నాయి, కానీ మన ఆన్లైన్లోనే ఈచ్ స్టూడెంట్ అయినప్పుడు ఇంకా ఆఫ్లైన్లో ఇంకా ఎంత రీచ్ అవుతాము అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దాన్ని బట్టే దానికి స్పెసిఫిక్గా ట్రైనింగ్ని ఏమైతే డిజైన్ చేశానో మళ్ళీ దాన్ని మారుస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు 40 days ట్రైనింగ్తో ఏమైతే స్టార్ట్ చేశామో సేమ్ 40 days ట్రైనింగే ఉంటుంది. బట్ ఎడిషనల్గా ఒక SAP FICO ప్రో అంటే ఇమీడియట్ బేసిస్లో జాబ్ సంపాదించడానికి ప్రో అని పెట్టి యాడ్ చేసాం. అది అందరికీ అవైలబిలిటీలో ఉండదు, బట్ అంటే అంటే ఏమేమి రిలీజ్ చేస్తున్నామని చెప్తున్నాం. సో దాంట్లో రీడింగ్, రైటింగ్, లిజనింగ్, స్పీకింగ్ అనేది జనరల్గా జర్మనీ కానీ లేకపోతే కెనడా కానీ USA కానీ సో ఇలాంటి కంట్రీస్కి వెళ్ళేటప్పుడు ఈ ఎగ్జామ్ అనేది రాస్తే ఆ కంట్రీస్కి వీసా అనేది ఈజీ అవుతుంది. అలాంటి ట్రైనర్స్ని మనం ఈ సెషన్స్కి యాడ్ చేయబోతున్నాం, ఆఫ్లైన్ సెషన్స్కి. అంటే ఏమవుతుంది, మీకు ఒక సైడ్ నుంచి కమ్యూనికేషన్ని ఇంకా స్ట్రాంగ్ చేసినాం, ఈసారి రిటర్న్ మీద ఫోకస్ చేస్తున్నాం. జనరల్గా రిటర్న్లో మనం బిజినెస్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. బిజినెస్ రైటింగ్ రాసేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, ఎలా రాయాలో తెలియదు. అక్కడే మనం తెలిసిపోతుంది మన క్యాపబిలిటీ ఏంటో. సో బిజినెస్ రైటింగ్ ఈమెయిల్స్లోనే ఒక పర్సన్ని ఈజీగా అనలైజ్ చేయొచ్చు. సో ఎంత ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అది. సో దాన్ని స్ట్రాంగ్ చేయబోతున్నాం ఫస్ట్. అలాగే దాని మీద ఫోకస్ ఎక్కువ పెడుతున్నాం. సో రైటింగ్, స్పోకెన్ ఇంగ్లీష్ అంటే మాట్లాడాలి, ఇంగ్లీష్లో మాట్లాడాలి. సో మన సెషన్స్లో ట్రైనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడగలుగుతారు, బట్ దానికి ఇంకా పుష్ చేస్తున్నాం అడిషనల్గా. అంటే దాన్ని ఇప్పుడు మెయిన్ స్ట్రాంగ్ ఏరియాస్ ఇవి. సబ్జెక్ట్ అంటే నేను కవర్ చేసుకుంటాను సేమ్ సబ్జెక్ట్, కానీ దానికి తోడుగా ఏంటంటే ఇంకా మనకి నాకులాగా డెడికేటెడ్ ట్రైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకురావడం జరుగుతుంది. నాకు తెలిసిన ట్రైనర్స్, ఎక్సలెంట్ ట్రైనర్స్ ఉన్నారు ఇందులో. సో రీడింగ్, స్పోకెన్ ఇంగ్లీష్ మీద వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ టైంని కంపల్సరీగా ఇన్వెస్ట్మెంట్ చేసి అన్ని ఒక జాబ్ కావాల్సింది ఇదే కదా, ప్రజెంటేషన్, కమ్యూనికేషన్, సబ్జెక్ట్, ఈ 3 areas వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి ఫ్రెషర్స్ దగ్గర ఉండవు. ఎక్స్పీరియన్స్ అంటే MNCస్లో చేసిన వాళ్ళకి ఆటోమేటిక్గా అది మీటింగ్స్కి, వాటికి ఫారెన్ క్లయింట్స్ అటెండ్ అవుతారు కాబట్టి అవి తెలుస్తుంది. కానీ ఒక ఫ్రెషర్కి, ఆల్రెడీ కెరియర్తో స్టక్ అయిన వాళ్ళకి, మధ్యలో
మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, వేరు వేరు ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి ఇది తెలీదు. కాబట్టి వాళ్ళకి బ్రషప్ చేయడం కోసం ఈ సెషన్స్ యాడ్ చేస్తున్నాం. అది యాడెడ్ అడ్వాంటేజ్. నెక్స్ట్ ఏంటంటే సో ఆన్లైన్ ట్రైనింగ్ సెషన్స్లోనే ఇంత అట్రాక్టివ్గా ఉన్నప్పుడు ఒక మనిషిని మనం ఈజీగా ఒక పర్సన్తో మీట్ అవుతాం. డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ ఉన్నప్పుడు ఈజీగా ఇంటరాక్ట్ చేయగలుగుతాం. ఆ పర్సన్ని చూడగానే నాకు తెలిసిపోతుంది. మామూలుగా అయితే ఆన్లైన్లో, ఆఫ్లైన్లో అయితే ఎంత క్యాపబిలిటీ ఉంది, జాబ్ కొట్టగలరా లేదో తెలిసిపోతుంది. ఎంత ట్రైనింగ్ ఇవ్వాలి, ఎంత లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ని షేర్ చేయాలి అన్నది ఈజీగా తెలిసిపోతుంది ఆఫ్లైన్ అయితే. సో అది దాన్ని ఎక్కువ డోస్ పెంచుతాం. కాబట్టి ఆఫ్లైన్లో రానున్న రోజుల్లో రిజల్ట్ మీరు 45 days అన్నాం, 60 days అన్నాం. 60 daysలోనే నేను 40 daysకే జాబ్ పంపించేస్తాను అందరికి. కరెక్ట్గా 30 daysలో కూర్చుంటాను. ట్రైనింగే ఇంకా జాబ్ బేస్డ్ ఉండేది. ఎందుకంటే నేను కంప్లీట్గా క్యాబ్స్ అని, సో ఐ మీన్ క్యాబిన్ ఫెసిలిటీ అరేంజ్ చేస్తున్నాము. అక్కడే కూర్చోబెడతాం. ఇంటికి పంపించేది లేదు. ఇంక ఇంటికి వెళ్ళటం పొద్దున్న వస్తే సాయంత్రం వెళ్ళటమే. ఇంకా జాబ్ కావాలనుకునే వాళ్ళు మార్నింగ్ వస్తే ఈవినింగ్ వెళ్ళటమే. అక్కడే కూర్చుంటారు. ఇంకా కూర్చోబెట్టి దగ్గరుండి అక్కడే కూర్చుంటారు వెళ్ళేదాకా. ఇంకా కాబట్టి సో లోపలికి వెళ్ళాలంటే యాక్సెస్ కార్డు, బయటికి వెళ్ళాలంటే యాక్సెస్ కార్డు. అంటే ఇంకా మనకి ఎంతసేపు ఉన్నాడు ఏంటన్నది టైమింగ్ కూడా వచ్చేస్తుంది. సో దాన్ని బట్టి ఇంకా మనం ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. సో యాక్సెస్ కార్డు పట్టుకొని లోపలికి వెళ్తే టైం నోట్ అవుతుంది, బయటకు వెళ్తే టైం నోట్, మళ్ళీ ఇన్ని అయితే టైం నోట్. సో ఆఫీస్ టైం సేమ్. యాక్సెస్ కార్డ్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సెక్యూరిటీ కెమెరాస్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో లోపల ఏం జరుగుతున్నా సరే మేము ఆఫీస్లో నుంచి చూసుకోవచ్చు అనమాట. సో ఈచ్ 2 sides కెమెరాస్. లోపల ఎవరెవరు ఏం మాట్లాడినా సరే అన్నీ నా దగ్గరికి వచ్చేస్తాం. మొత్తం మైక్రోఫోన్ ఉంటుంది. సో అంతా కూడా అడ్వాన్స్డ్ అరేంజ్మెంట్ చేస్తున్నాం ఆఫ్లైన్లో. అన్నీ పర్చేస్ చేస్తాం ఎక్విప్మెంట్స్. స్టాండర్డైజ్డ్ సిస్టమ్ ఎలా ఉండాలో అలా నేను చూపిస్తాను. నేను నా దగ్గర ఈవెన్ ఇన్వెస్ట్మెంట్ ఉన్నా లేకపోయినా సరే ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇలా ఉంటే బాగుంటుంది అనే చాలా మందికి ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. ఆ ఫీలింగ్ నేను మన ట్రైనింగ్ సెషన్స్ ద్వారా దాన్ని ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి ఆన్లైన్లో ఇప్పటి వరకు చాను ఎస్కే ఎవరు అన్నది తెలియదు. బట్ ఆఫ్లైన్లో రానున్న రోజుల్లో మన పేరే కనపడుతుంది. జస్ట్ లైక్ ట్రైలర్స్ మాత్రమే ఇప్పుడు జరిగింది, టీజర్స్ మాత్రమే. రానున్న రోజుల్లో సో మీరు యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. సో ఎన్ని సక్సెస్ రేట్స్ చూస్తారో మీరే చూస్తారు. చూడండి, ఈరోజు మనం ముఖ్య ఇంపార్టెంట్ అంటే ప్రదీప్ హోతా అని చెప్పి ఒక మన స్టూడెంట్, మన ట్రైనీ చెప్పారు మనకి. సో 17,000 మంది సబ్స్క్రైబర్స్. అతన్ని మనం క్రాస్ చేసేసాం. అఫ్ కోర్స్ అతన్ని ముందు నేనే క్రాస్ చేశాను. అంటే నాకంటే వెనక నుంచే స్టార్ట్ అయ్యాడు అతను. నా సబ్స్క్రైబర్స్ ఎక్కువ. ఫస్ట్ అతను నేను స్టార్ట్ చేసినప్పుడు నా సబ్స్క్రైబర్స్ ఎక్కువ, తర్వాత అయింది. తర్వాత ఏంటంటే నేను ఎక్కువగా సబ్స్క్రైబర్స్ మీద ఫోకస్ చేయలేదు. కొన్ని రోజుల వరకు, ఒక 2-3 years వరకు సబ్స్క్రైబర్స్ మీద ఫోకస్ చేయలేదు. సబ్స్క్రైబర్స్ మీద కావాలి అని ఫోకస్ చేసింది మాత్రం ఈ జనవరిలో నుంచే. సో ఈరోజు మళ్ళీ అతనికి నాకు 2,000 డిఫరెన్స్ ఎంతో ఉండేది. ఇప్పుడు అందరినీ క్రాస్ చేసుకొని మన 18,000 దూసుకెళ్ళిపోతుంది మంది. అది కూడా తెలుగులో మాత్రమే. ఇంగ్లీష్లో అంటే వరల్డ్ వైడ్ చూస్తారు, వ్యూస్ ఆటోమేటిక్గా వస్తాయి. కానీ తెలుగులో మనకి ఇంత ఫేమస్ అయ్యాం జనరల్గా. ఓకే, సో అట్లాగే రానున్న రోజుల్లో ఇంగ్లీష్ కూడా ఉంటుంది మనకి. కాబట్టి సో ఇది బేసిక్ మాత్రమే. ఇప్పుడు మీరు ఎవరైతే తీసుకున్నారో, ట్రైనింగ్ ఎవరు తీసుకున్నారో డెఫినెట్గా జాబ్ కొడతారు. కానీ నెక్స్ట్ రానున్న ట్రైనింగ్స్ అన్నీ కూడా కంప్లీట్గా అంటే ఆన్లైన్లో సేమ్, దాన్ని ఏమి నేను మార్చదలుచుకోలేదు. ఆఫ్లైన్లో మాత్రం కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేంజ్ చేస్తున్నాం. ఆన్లైన్కి ఆఫ్లైన్కి డిఫరెన్స్ అనేది కంపల్సరీగా ఉంటుంది. సో ఆఫ్లైన్లో ఇండివిజువల్ ఫోకస్ అనేది ఎక్కువ ఉంటుంది కంపల్సరీగా. సో నేను చెప్పిన ఫెసిలిటీస్ ఏమైతే ఉన్నాయో అన్నీ ఉంటాయి బేసిక్గా. కాబట్టి సో ఇందులో ఆఫ్లైన్ ఫీజు కూడా ఎక్కువ ఉంటుంది. 25,000 రూపీస్ ఛార్జ్. మీ అందరికీ 18,000 ఛార్జ్ చేస్తాం, ఆఫ్లైన్ 25,000. సో చాలా మంది రిజిస్టర్ ఆల్రెడీ చేసుకున్నారు. ఇప్పుడే మనకి అరౌండ్ 40-50 మెంబర్స్ ఫిల్ అయిపోయింది ఆఫ్లైన్ బ్యాచ్కి. ఇంకా నేను డేట్ కూడా అనౌన్స్ చేయలేదు. సో నవంబర్లో ఉంటుందని చెప్తున్నాను. ఇంకా అప్పటికే ఆల్రెడీ ఫిల్ అయిపోయింది. అంటే చూడండి సో ఎంతమంది రావడానికి ఫీల్డ్ రెడీగా ఉన్నారు. సో ఇది బేసిక్గా నా సైడ్ నుంచి అప్డేట్. సో ఇంకా ఏమైనా డిస్కస్ చేయాలనుకుంటే యూ కెన్. సేమ్ నెంబర్లోనే ఉంటారు కదా మీరు? సారీ, సేమ్ నెంబర్ యూజ్ చేస్తారు కదా? సీట్ నెంబర్
అదే సీట్ నెంబర్ ఎరికేట్ చేయట్లేదు. ఓకే, సీట్ నెంబర్ కదా సార్, మీ మొబైల్ నెంబర్ సేమే ఉంటుంది కదా అంటున్నాను. అవును. ఓకే, యా, మొబైల్ నెంబర్ సేమ్. స్కైప్లో నేను ఎప్పుడు కాంటాక్ట్లో ఉంటాను మీతో. ఓకే, సో బట్ ఏంటంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో కొంచెం బిజీ స్కెడ్యూల్, బాగా బిజీగా ఉన్నాం. ఎందుకంటే సో రేపు పాంప్లెంట్స్ అని, డిస్ట్రిబ్యూషన్ అని, సో రూమ్ని మొత్తం నీట్గా చేయించడం కానివ్వండి, ఇవన్నీ ఉంటాయి కదా జనరల్గా. సో ఇవన్నీ కూడా చేయిస్తున్నాము. సో బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళు చూసుకుంటున్నారు. బట్ ఎనీహౌ రానున్న రోజుల్లో మాత్రం ఎక్సలెంట్గా దీన్ని మారుస్తున్నాను. సో ట్రైనింగ్ సెషన్స్ని ఇప్పుడు ఉన్న దానికంటే 3 రెట్లు ఎఫెక్టివ్గా ఉంటుంది. సో అది మెయిన్ టార్గెట్ అనమాట. ఏమీ లేదు, నా పాయింట్ ఆఫ్ వ్యూలో స్టూడెంట్కి ఇమ్మీడియట్గా జాబ్ తీసుకురావాలి. మన ట్రైనీస్కి రానున్న రోజుల్లో సెషన్స్కి, నా సెషన్స్కి అటెండ్ అవ్వచ్చు మీరు అందరూ, ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో పీజీస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి, పక్కనే పీజీస్ ఉన్నాయి. మన ఇన్స్టిట్యూషన్స్ పక్కనే ఒక 100 మీటర్ దూరంలో, 200 మీటర్ దూరంలోనే నెంబర్ ఆఫ్ పీజీస్ ఉన్నాయి. సో ఎవరైనా జాబ్ రావట్లేదు అని అనుకున్న వాళ్ళు యూ కెన్ కమ్ అండ్ విజిట్ అవర్ ఆఫీస్. సో ఈ ఫెసిలిటీ కూడా ఆన్లైన్లో కాల్స్ నా వల్ల కాదు. ఈ కాల్స్తో చాలా ఇబ్బంది అయిపోతుంది, ఎందుకంటే బోల్డ్ మంది కాల్, ఐ కెన్ నాట్ ఫోకస్ మచ్. అది ఆఫ్లైన్లో అయితే మాత్రం డెఫినెట్గా మీట్ అవుదాం. సో 100%ని జాబ్ కొట్టేద్దాం, ఇదే కాన్సెప్ట్. సో చాలా ఉన్నాయి ఏంటంటే, ఎవరైనా ఇఫ్ ఎనీ వాంట్స్ టు డూ సిఏ కోచింగ్, సో ఐ విల్ టు యువర్ ఇన్స్టిట్యూట్ ఇన్ గుంటూరు. డెఫినెట్లీ. సో నేను ఒక పాంప్లెంట్ మీకు షేర్ చేస్తాను గ్రూప్ లో అందరికీ కూడా. సో డిస్ట్రిబ్యూట్ చేయండి మీ ఫ్రెండ్స్ కి, ఎవరైనా వాట్సాప్ లో ఉంటే వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయండి. సో ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ టు మీ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. గుడ్ నైట్.